హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. ఏంటి ఛానల్ నేమ్ వేరేగా చెప్తున్నారు అనుకుంటున్నారా? కొన్ని రీజన్స్ వల్ల ఛానల్ నేమ్ మార్చాల్సి వచ్చిందండి. గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ ఈ నేమ్ ఎలా ఉందో నాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఎప్పట్లాగే మరో టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్ అండి, పనీర్ ఫింగర్స్. ఈ రెసిపీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టం కదా. ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం పదండి. రెసిపీ చూసే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం పదండి. పన్నీర్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం 1/2 కప్ పెరుగు, కారం, పసుపు, సాల్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మైదా వేయడం వల్ల మంచి లేయర్ లాగా ఉంటాయి. కార్న్ఫ్లోర్ లేనట్లయితే బియ్యం పిండి అయినా వాడచ్చు. స్పైసెస్ అనేవి మన టేస్ట్కి తగ్గట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కలుపుకొని మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. అలాగే పన్నీర్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఫింగర్స్ అంటే పొడవుగా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి, బయట పెట్టినా సరిపోతుంది. కాకపోతే కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, పన్నీర్ కదా తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. బ్రెడ్ పౌడర్ తీసుకుని ఒక్కొక్క పన్నీర్ పీస్ని తీసుకుని ఈ బ్రెడ్ పౌడర్ అంతా ఈ పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలాగా అద్దుకోవాలి, రోల్ చేసుకోవాలి. ఇందులో ఇలా అన్ని పన్నీర్ ముక్కల్ని చేసి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ పౌడర్ లేనట్లయితే ఓట్స్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుని వాటిలో అయినా అద్దుకోవచ్చండి. అప్పుడు లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇలా పన్నీర్ ముక్కలన్నిటికి బ్రెడ్ పౌడర్ని అద్ది ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు బ్రెడ్ పౌడర్ అనేది విడిపోకుండా ఉండి లేయర్ అనేది క్రిస్పీగా బాగుంటుందండి. ఇలా పన్నీర్ ముక్కలన్నిటిని చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది మరీ వేడెక్కకూడదు, మీడియంగా ఉండాలి. అలాగే స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. అప్పుడే పైన లేయర్ క్రిస్పీగా ఉండి లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క పన్నీర్ పీస్ని వేసేసుకోవాలి. వేసిన వెంటనే కలపకండి, ఒక 2-3 మినిట్స్ అయ్యాక కలపండి. వేసిన వెంటనే కలిపామంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో అద్దాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలకైతే బాగా నచ్చుతాయి. చూసారా, వేగిపోయాయి. అంతే అండి, ఎంతో సింపుల్గా పనీర్ ఫింగర్స్ రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీటిని టమాటా కెచప్తో తిన్నామంటే చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, పైన లేయర్ అనేది ఎంత క్రిస్పీగా ఉందో, లోపల కూడా ఎంత బాగా ఉడికిందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్తే.